పంట పొలాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పరిస్థితి మీద స్పందించిన ఎంపీ ధర్మపురి అరవింద్ మండలంలో దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పంట నష్టపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం కింద ఎకరాకు 50,000 చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. బాల్కొండ నియోజకవర్గానికి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి చేసిందేమీ లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే కూడా ఈ నియోజకవర్గంలో చెక్ డ్యామ్లు డిజైన్లు ఒకటి, ఆయన ఎస్టిమేట్లు పెంచుకోవడానికి, ఆయన మనుషుల కమిషన్లు ఎక్కువ ఇప్పించుకోవడానికి హైట్ పెంచేసి ఆ హైట్ పెంచినందుకు కట్టలు తెగిపోవడం అన్నది ఇక్కడ చాలా రెగ్యులర్గా జరిగిన సమస్య. కట్టలు తెగిపోయి ఇసుక వచ్చి పేరుకపోతుంది పొలాలలో. ఆ ఇసుక పేరుకపోతే నయా పైసా ఇచ్చేది ఉండదు. నెక్స్ట్ పంట వేసే లోపల వాళ్ళు తీసేది ఉండదు. 5,000 ఇస్తాము 10,000 ఇస్తామంటే అది దేనికి కూడా ప్రశాంత్ రెడ్డి ముక్కలు పెట్టుకోవచ్చు. కాబట్టి గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ ప్రభుత్వం దేనికి పనికొచ్చి రైతుకి దేనికి కూడా పనికిరాలేవు. ఈ ప్రభుత్వం అన్నా ఇసుక పేరుకపోయిన దగ్గర ఆన్ వార్ ఫుటింగ్ తక్షణమే ఇసుకంతా తీసే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. దానికి మీరు అంచనాలు వేస్తాము, పైసలు ఇస్తాము, ఎంత ఇస్తాము, ఇవన్నీ మీతో అయితలేదు. వచ్చే పంట కూడా లేట్ అవుతుందని రైతులే పెట్టుబడి పెట్టుకొని తీసేసుకుంటున్నాము. కాబట్టి ఇసుక పేరుకుపోయిన దగ్గర ప్రభుత్వమే తక్షణమే ఆన్ హై ప్రయారిటీ ఇసుక తీసే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి.